హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే మనం ఎడిట్ చేసే లిరికల్ వీడియోస్కి ఫోటో ఇమేజెస్ అనేవి ఎలా ఎడిట్ చేయాలో నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు స్టార్టింగ్లో నేను చేసిన కొన్ని ఫొటోస్ అయితే చూసిర్రు కదా. మీరు కూడా మీకు నచ్చిన మూవీ సాంగ్లోంచి స్క్రీన్ షాట్ తీసుకుని ఆ విధంగా లిరికల్ వీడియోస్కి ఫొటోస్ అనేవి ఎడిటింగ్ చేయొచ్చు. ఎడిటింగ్ అనేది ఎలా చేయాలనేది కంప్లీట్గా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. సార్ చూస్తే మీకు నెక్స్ట్ టైం మీరు మీ ఓన్గా చేసుకునేటట్టు అయితే అర్థమవుతుంది. ఇంకా ఈ వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా మీకైతే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఎడిటింగ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎడిట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకి ఫోటో కావాలి కాబట్టి మీరు యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సాంగ్ ఉంటుంది కదా, పైన సెర్చ్ ఆప్షన్లో మీకు నచ్చిన సాంగ్ ఉంటుంది కాబట్టి ఆ నచ్చిన సాంగ్ని మీరు టైప్ చేసుకోండి. నేను ఫర్ సపోజ్ అయితే నేను కొత్తగా వచ్చిన సాంగ్ అనేది నేను టైప్ చేస్తున్నా. చేసిన తర్వాత మనకి టాప్లో అయితే మనకి వీడియో అనేది వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో అనేది మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే యాడ్ అనేది పోయేదాకా వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ వీడియో క్లిక్ చేశాను కదా, ఇప్పుడు పైన సెట్టింగ్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్వాలిటీ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళేసి మీరు 180p టైప్ చేసుకోండి. టైప్ చేసుకున్న తర్వాత మీకు క్వాలిటీలో చేంజ్ అయిందో లేదో చూసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఫుల్ స్క్రీన్లో పెట్టుకోండి. ఫుల్ స్క్రీన్లో పెట్టుకున్న తర్వాత మీకు నచ్చిన మూమెంట్ ఉంటుంది కదా, ఫోటో మూమెంట్, ఆ మూమెంట్ దగ్గరికి వెళ్ళండి. నేను ఇక్కడ నాకైతే ఇది నచ్చింది కదా, దీన్ని మీ మొబైల్లో స్క్రీన్ షాట్ ఆప్షన్ ఉంటుంది కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు యూట్యూబ్ నుంచి బ్యాక్కి వెళ్ళేసి నేను కింద మీకు డిస్క్రిప్షన్లో పిక్సెల్ ల్యాబ్ యాప్ ఇస్తాను. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ కింద మనకి ఒక 5 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ 4th ఆప్షన్ క్లిక్ చేసుకోండి. కింద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇమేజ్ సైజులోకి వెళ్ళేసి మనకి ఇప్పుడు ఏ సైజు కావాలో ఆ సైజ్ అనేది ఇక్కడ టైప్ చేసుకోండి. ఫర్ సపోజ్ నేను మన మొబైల్ రేషియో కావాలి కాబట్టి 9:6 నేనైతే టైప్ చేసుకున్నా. ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంటుంది, అది డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మిడిల్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఇంపోర్ట్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని రేషియోస్ కూడా మీకు వస్తాయి. ఇక్కడ 9:16 క్లిక్ చేసుకొని ఇక్కడ తాళం ఐకాన్ పడి ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అది పోతుంది. ఇప్పుడు మీకు అడ్జస్టబుల్గా మీరు క్రాప్ చేసుకోవచ్చు. నేను కింద పైన కొద్దిగా అటు ఇటు క్రాప్ చేసుకుంటున్నా. ఇప్పుడు రైట్ మార్క్ మీద ట్యాప్ ఇచ్చేసి దీన్ని మీరు ఫుల్గా జూమ్ చేసుకోండి. కింద పెట్టేసుకోండి. ఇప్పుడు నేనైతే ఈ విధంగా జూమ్ చేసా. ఇప్పుడు మనకు పైన గ్యాప్ ఉంది కదా, మనం ఇప్పుడు ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు ఈ ఫోటోని ఇక్కడ కాపీ అయిపోయి ఉంటుంది, కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు బాగా జూమ్ చేసుకోండి. మనకు ఫోటో కానొచ్చినా పర్లేదు, ఒక మూల కానొచ్చేటట్టు పెట్టుకోండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఈ విధంగా పెట్టా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఐకాన్ ఉంటుంది, లేయర్స్ ఐకాన్, దాన్ని క్లిక్ చేసి పై ఫోటోని కిందకి తీసుకురండి. తీసుకొస్తే మనకి ఇప్పుడు ఈ విధంగా 2 ఫొటోస్గా కానొస్తాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన సేవ్ ఐకాన్ క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ కస్టమ్ మీద క్లిక్ చేసి అల్ట్రా మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత స్నాప్సీడ్ యాప్ ఉంటుంది కదా, యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఈ యాప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ స్నాప్సీడ్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మనం ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లో ఎడిట్ చేసిన ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో అనేది ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టూ ఫొటోస్గా మనకు ఉంటుంది. టూల్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి రిమూవ్ ఆప్షన్ ఒకటి వస్తుంది. ఇక్కడ హిల్లింగ్ అని దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే మనకు ఆ 2 లేయర్స్ లాగా వస్తుంది కదా, దాని మీద మిడిల్లో ఇలా గీత గీయండి. మనకి ఇప్పుడు ఈ విధంగా అయితే పోతుంది. ఒకసారి చూడండి. పోకపోతే మీరు కొద్దిగా టైం తీసుకొనైనా మీరు జాగ్రత్తగా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. చిన్నగా కొద్దిగా అయినా రిమూవ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ చూడండి, నేను ఈ విధంగా రిమూవ్ చేసుకుంటున్నాను. నేను ఈ విధంగా రిమూవ్ చేసుకున్నా కదా. నేను ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత రైట్ మార్క్ మీద ట్యాప్ ఇచ్చేసి టూల్స్లోకి వెళ్ళేసి ఇక్కడ కింద మీకు లెన్స్ బ్లర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ లెన్స్ బ్లర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇది ఉంటుంది కదా, దీన్ని ఈ విధంగా ఇట్లా తీసుకురండి.
సో కొద్దిగా జూమ్ చేసుకొని ఇలా సో ఆ 2 గీతలు మన ఫోటోకు పైన ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు బ్లర్ స్ట్రెంత్ ఉంటుంది కదా, ఒక అది 17 ఒక 18 పెట్టేసుకోండి. సో 80 పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెన్షన్ అని ఉంటుంది, అది మనకి లైన్ అనేది జరుపుతుంది. సో ఈ విధంగా కొద్దిగా జరుపుకున్న తర్వాత రైట్ మార్క్ మీద ట్యాప్ ఇచ్చేసేయండి. ట్యాప్ ఇచ్చేస్తే మనకు కొద్దిగా కలిసిపోతుంది. సో మళ్ళీ లెన్స్ బ్లర్ మీద క్లిక్ చేసుకొని సో మళ్ళీ ఆ విధంగా ఇంకొకసారి చేయండి. సో అప్పుడు మనకి అది అనేది కానరాదు. సో చూడండి, సో అనేది రాకుండా పోతుంది. సో నేను రైట్ మార్క్ మీద ట్యాప్ ఇచ్చేస్తాను. సో ఇచ్చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఈ విధంగా ఈ ఫోటో అనేది ఎడిట్ అయింది కదా, ఎక్స్పోర్ట్ చేసుకోండి, సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫోటో ఆల్బమ్ ఉంటుంది కదా, సో మీ ఫోటో ఆల్బమ్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఫోటో ఆల్బమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎడిట్ చేసిన ఫోటో ఇందులోకి వస్తుంది. ఈ ఫోటోని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కొద్దిగా రావట్లా, సో ఎడిట్ చేసినట్టు రావట్లా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ని షేర్ ఐకాన్ క్లిక్ చేసి లైట్ రూమ్లోకి షేర్ చేసుకోండి ఇమేజ్ని. సో లైట్ రూమ్లోకి షేర్ చేసుకోండి. షేర్ చేసుకున్న తర్వాత లైట్ రూమ్ యాప్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. సో మీకు లైట్ రూమ్ ప్రెజెంట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఒకవేళ ఇవ్వకపోతే మీరు ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ కొద్దిగా చూడండి. సో ఇప్పుడు మనం ఆల్ ఫొటోస్లోకి వెళ్దాం. ఆల్ ఫొటోస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ షేర్ చేసిన ఫోటో అనేది ఉంటుంది, ఆ ఫోటోని ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కలర్ ఆప్షన్ ఉంటుంది, కలర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మిక్స్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఎల్లో కలర్లోకి వెళ్ళేసి సో మనకి కలర్ అనేది అడ్జస్టబుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు నేను బ్లాక్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఎల్లో కలర్లో 2 బ్లాక్ ఇచ్చేసుకుంటున్నా, మళ్ళీ గ్రీన్ ఆప్షను సో 2 బ్లాక్ ఇచ్చేసుకుంటున్నా. సో ఆ విధంగా మీరు కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, సో చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు యూట్యూబ్లో లైట్ రూమ్ ప్రెజెంట్స్ అని కొడితే సో మీకు చాలా లైట్ రూమ్ కలర్ గ్రేడింగ్స్ అయితే కానొస్తాయి. సో ఇప్పుడు నేను ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ లైటింగ్లోకి వెళ్ళేసి కొద్దిగా ఎక్స్పోజరు అండ్ కొద్దిగా కాంట్రాస్ట్ అనేది పెంచుకుంటున్నా. సో ఈ విధంగా పెంచుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత కింద మీకు విగ్నెట్ అని ఉంటుంది, దాన్ని బ్లాక్ కలర్లో ఒక -50 అండ్ 16 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఇప్పుడు మనకి వీడియో అంతా కంప్లీట్ ఎడిటింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి ఎడిటింగ్ చేసినట్టు అస్సలు రావట్లా. సరే కానీ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు డివైస్ చేసుకోండి. సో సేవ్ టు డివైస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు రెమినీ యాప్ అనేది ఉంటుంది కదా, ఆ రెమినీ యాప్ అనేది ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. సో ఎందుకంటే మనం ఫోటో కంప్లీట్గా ఎడిటింగ్ చేసిన తర్వాత సో మనకి ఇమేజ్ అనేది క్వాలిటీలో ఉండాలి కాబట్టి ఫోటో అనేది మీరు ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ సో ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి, దాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మీకు యాడ్ వస్తుంది, యాడ్ అయిపోయేదాకా వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీరు ఇంటూ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక్కసారి మీరు క్వాలిటీ చూసుకోండి, ఎంత క్వాలిటీ అనేది ఉందో. సో ఒకసారి మీరు జూమ్ చేసుకోండి. సో క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో ఇప్పుడు మనకి ఎడిటింగ్ ఇమేజ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సేవ్ ఐకాన్ పైన సేవ్ ఐకాన్ ఉంటుంది, సేవ్ ఐకాన్ క్లిక్ చేసి సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో మీకు ఇక్కడ ఇంకొక యాడ్ పోద్ది. సో ఇప్పుడు యాడ్ అయిపోయిన తర్వాత మనకి సేవ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సో మీరు ఒకవేళ మీరు ఏ లిరికల్ అయినా రాసుకొని ఉంటారు కదా, సో లిరికల్స్ ఆ లిరికల్ వీడియోకి ఒకసారి మీరు ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో ఎంత బాగా వచ్చిందో మీకు అర్థమవుతుంది. సో ఫర్ సపోజ్ నేనైతే ఒకసారి యాడ్ చేస్తున్నా. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు మీకు నచ్చిన మీరు మీ వాటర్ మార్క్ అనేది పెట్టుకొని సో సింపుల్గా అయితే మీ విధంగా ఫోటో పైన లిరిక్స్ వచ్చేలా, సో ఇక్కడ పైన లిరిక్స్ వచ్చేలా, ఒకవేళ మీకు కింద కావాలనుకుంటే కింద, సో ఈ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గాయ్స్.